మీ న్యూబార్న్ బేబీస్లో ఇలాంటి ర్యాష్ గమనిస్తున్నారా? ఇది డైపర్ ర్యాష్. సో ఈ డైపర్ ర్యాష్ అనేది ఆ ఏరియాలో తడి మాయిశ్చర్ ఎక్కువగా ఉండటం వల్ల, అది యూరిన్ కాంటాక్ట్ వల్ల అయి ఉండొచ్చు, చెమట వల్ల అయి ఉండొచ్చు, మోషన్ పాస్ చేసినప్పుడు ఆ తడి వల్ల కూడా ఈ డైపర్ ర్యాష్ అనేది మనం చూస్తూ ఉంటాం. పేరెంట్స్ చేసే ఈ 3 కామన్ మిస్టేక్స్ వల్ల ఆ డైపర్ ర్యాష్ అనేది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్గా డైపర్స్ని చేంజ్ చేయకపోవడం. అంటే హెవీగా అయినా కూడా డైపర్ చేంజ్ చేయకపోతే ఆ తడి మాయిశ్చర్ ఉండడంతో డైపర్ ఏరియాలో ర్యాష్ అనేది ఎక్కువ కామన్గా మనం చూస్తూ ఉంటాం. సెకండ్ అండ్ మోస్ట్ కామన్లీ డన్ మిస్టేక్ ఏంటి అని అంటే ఆ ఏరియాని సెంటెడ్ ఆర్ ఫ్రేగ్రెన్స్ ఉన్న వెట్ వైప్స్తో తుడుస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే స్కిన్ బ్యారియర్ అక్కడ డ్యామేజ్ అయిపోయి ర్యాష్ అనేది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాని బదులుగా మీరు లూక్వామ్ వాటర్లో కాటన్ క్లాత్ డిప్ చేసి స్క్వీజ్ చేసి క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే డైపర్ ర్యాష్ క్రీమ్ బదులుగా టాల్కమ్ పౌడర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ టాల్కమ్ పౌడర్స్ అస్సలు సేఫ్ కాదు ఆ ఏరియాలో. దాని బదులుగా జింక్ ఆక్సైడ్ ఉన్న క్రీమ్స్ బ్యారియర్ క్రీమ్స్ లాగా వర్క్ చేస్తాయి. ఆ ఏరియాలో మాయిశ్చర్ తగలకుండా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. జింక్ ఆక్సైడ్ బేస్ క్రీమ్స్ యూజ్ చేయటం బెటర్. సో మీ పిల్లల్లో కనుక ఈ డైపర్ ర్యాష్ ప్రాబ్లం ఉంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే రెడ్ కలర్ ర్యాష్ కాకుండా చిన్న చిన్న బంప్స్ లాగా రావటం కానీ, పస్ఫిల్ లీజన్స్ ఉండటం కానీ, అల్సర్స్ లాగా అంటే రా ఏరియా ఫామ్ అవ్వడం కానీ మీరు గమనిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అప్పుడు వేరే క్రీమ్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది.